స్తుతి కలుగును గాక. దేవాది దేవునికి కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 మరియు 19 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18 మరియు 19 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన మరి ఒక దినాన్ని మాకు జీవితంలో అనుగ్రహించి దినమందు నాయన మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ఇచ్చినందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. వాక్యం ప్రకటించబోతున్నాను నన్ను నాయన నీ నోటి బోరగా వాడుకోమని ప్రార్థించి వేడుకొనిచ్చు. అలాగే ఇమానుయేల్ రోజు గ్రూప్లో ఉన్న పెద్దలు నాయన లూదేమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకొనిచున్నాం. గత 2 దినముల్లో నాయన మరి అనారోగ్య స్థితి నుంచి మంచి ఆరోగ్య స్థితికి తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఇంకనూ బహుగా ఆవిడను దీవించి ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. అలాగే కోమేశ్వరి బ్రదర్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనారోగ్యంతో ఉన్నారు. మరి పరిస్థితి ఎలా ఉందో మాకు ఇంకా తెలియచేయలేదు ప్రభా. మరి నా బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి కావలసిన ధైర్యాన్ని అందించి ఆయన విశ్వాసంలో ఎక్కడ జారిపోకుండా ప్రభా మరలా నాయన మీ యొక్క విశ్వాసుల గుంపులో చేరి ఆయన మిమ్మల్ని స్తుతించి సాక్ష్యం చెప్పు బిడ్డగా దీవించమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థనకు ఆదివంతం మీరే నడిపించమని మరి ఒకసారి ఆయన మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో మనము ఇప్పటి వరకు ఎన్ని సంఘాలకు రాసిన లెటర్స్ చెప్పుకున్నాము జ్ఞాపకం ఉందా మీకు? 3 సంఘాలు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 4వ సంఘము అయిన తుయితైరా అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఎవరు? తుయితైరా పట్టణం ఆ పేరు వినగానే మనకు ఒక పేరు జ్ఞాపకం వస్తుంది. ఎవరి పేరుది? తుయితైరా అనగానే మనకు ఒక స్త్రీ జ్ఞాపకం వస్తుంది. ఆమె ఆ పట్టణస్తురాలు అని లూదియా, దైవభక్తి కలిగిన లూదియా, ఆమె తుయితైరా పట్టణస్తురాలు. సో ఈ తుయితైరా పట్టణంలో ఉన్న సంఘము చాలా వెల్దీ, చాలా సంపన్నమైన సంఘం. అయితే ఆ సంఘానికి అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి అపరంజి పాదములు కలిగిన మన ప్రభు అయిన క్రీస్తు ఆ సంఘంను గూర్చి తన భక్తుడైన యోహాను ద్వారా రాస్తున్న మాటలు కనుక మనం గమనించినట్లయితే ఆ సంఘానికి ఇస్తున్న ఒక క్రెడిట్ ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆ సంఘము గురించి, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. ఇందాక రాజశిక్ష చదివేటప్పుడు సహవాసం అని చదివారు. నీ సహనమును నేను ఎరుగుదును. ఎన్ని లక్షణాలు కనబడుతున్నాయి ఇక్కడ ప్రియులారా? 5. సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనకు క్లియర్గా కనబడిపోతున్నాయి. ఎందుకంటే దేవుడు తన నోటితో మాట్లాడుతున్న మాటలు ఇవి. సంఘానికి ఉండవలసిన లక్షణాలు ఇవి అన్నట్లుగానే చెప్తున్నారు. క్రియలు ఉండాలి ముందు సంఘంలో, ప్రేమ ఉండాలి, అలాగే విశ్వాసము ఉండాలి, పరిచర్య ఉండాలి, సహనము ఉండాలి. ఇవన్నీ కనుక మనం ఒకసారి ఒక లైన్లో రాసిన ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఇవి ఎలా ఒకదానికొకటి కనెక్టెడ్ అని అంటే, నువ్వు చేసే క్రియలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు నువ్వు క్రియలు చేయగలవు?
విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు చేయగలవు. నువ్వు విశ్వాసివి అయితే వెంటనే చేయవలసింది ఏంటి? విశ్వాసివి అనైతే, దేవుని మార్గాన్ని అనుసరించేవాడివి అయితే, లేక దేవుని నిబంధనలను నువ్వు ఆజ్ఞలను మీరకుండా ఉండేవాడివి అయితే, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అనేది. సంఘములో ప్రేమ కనబడాలి. సో ఒక విశ్వాసి అయి ఉంటే నువ్వు ఆ విశ్వాసం గల సంఘము ప్రేమను కనబరుస్తుంది. కానీ సంఘాల్లో ఈ రోజున కొరతైనదే ఇది ప్రేమ. ఇది కూడా ఏంటంటే స్టేజెస్ వైజ్ మారిపోతుంది. గొప్పవారిని ఒక రకంగా, లేని వారిని ఒక రకంగా సంఘాలు ఈరోజు చూస్తూ ఉన్నాయి. కానీ సంఘానికి కావాల్సింది ప్రేమ అనేది అందరికీ పంచే విధముగా, క్రీస్తు ప్రేమ ఎట్టిదో అట్టి ప్రేమను పంచాలి మనం. అది అందరికీ ఒకటే. వర్షం నీతిమంతులకు అనీతిమంతులకు ఒకటే, సూర్యుడు నీతిమంతులకు అనీతిమంతులకు ఒకటే. అయితే దేవుని ప్రేమ అందరికీ ఒకటే అని తెలియజేసినట్టు సంఘానికి ఉండాల్సిన లక్షణము ప్రేమ అనేది కూడా రాస్తూ, పరిచర్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పరిచర్య చేసేటప్పుడు సొరగకుండా గొనగకుండా చేయాలి అని పౌలు గారు చెప్తారు. అలాగే పరిచర్య నువ్వు క్రీస్తుకు చేస్తున్నట్లే మిగిలిన వారికి కూడా పరిచర్య చేయాలి అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే పరిచర్యతో పాటు సహనం ఉండాలి. పేషెన్స్, ఆల్ దీస్ ఆర్ అట్రిబ్యూట్స్. ఇవన్నీ కూడా సంఘానికి ఉండవలసిన లక్షణాలని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈ 5 లక్షణాలు ఈ సంఘానికి కలిగి ఉన్నాయి, మరియు నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. అంటే మొదట్లో నువ్వు ఎంత విశ్వాస సహితమైన క్రియలు చేశావో, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు చేశావో, ఆ క్రియలు ఇప్పుడు ఇంకా మరి ఎక్కువైనవి అంటే మంచిదా లేకపోతే చెడ్డదండి? మంచివే. ఎందుకు? దేవునికి ఇష్టమైన పనులు, క్రియలు మరి ఎక్కువ అయితే ఇంకా దేవుడు ఆనందిస్తాడు. మన జీవితంలో తగ్గిపోతున్నాయి కానీ ఎక్కటం లేదు, అంటే ఎస్కలేషన్ లేదు, పైకి వెళ్ళడం లేదు, కిందకి దిగటం ఉంది. ఇంకా తగ్గిపోతున్నాయి. ఒకప్పటి క్రియలు, ఒకప్పటి ప్రేమ, ఒకప్పటి భక్తి, ఒకప్పటి సహనము ఇప్పట్లో లేదు. వయసు మీరుతుంది కదండి, సహనం ఉండట్లేదు, ప్రేమ చూపించలేకపోతున్నాం, క్రియలన్నీ చేయలేకపోతున్నాం, దేవుని భక్తిగా ఆరాధించలేకపోతున్నాం, ఎక్కువ సమయం కూర్చోలేకపోతున్నాం. చాలా కంప్లైంట్స్. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తుయితైరాలో ఉన్న సంఘానికి మాత్రము దేవుడు చెప్తున్న సాక్ష్యం ఏంటి అంటే, మొదటి క్రియలు ఎట్టివో మీవి, ఇప్పుడు కడపటి క్రియలు ఇంకా మరి ఎక్కువైనాయి. అంటే అంత్య దినాల్లో ఉన్న మనము దేవుని పట్ల భక్తి కానీ భయము కానీ పెరగాల, మనకి తగ్గాల? పెరగాలి. దేవుని పట్ల ప్రేమ పెరగాలి. దేవుని జ్ఞానమును గురించి అనుదినము వెతుకలాడు వారంగా ఉండాలి. అలాగే ఈ 5 మనం మర్చిపోకుండా ఉండాలి. దేవుని పరిచర్య, క్రియలు, ప్రేమ, విశ్వాసము, సహనము. ఈ 5 గుణాలు సంఘానికి తప్పకుండా ఉండాలి అన్నట్లుగా ఇక్కడ చెప్తూ, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు ఎక్కువైనవి అని చెప్తున్నాడు. ఎందుకు క్రియల గురించి పర్టికులర్గా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకు క్రియల గురించి పర్టికులర్గా చెప్తున్నాడు? మనకి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాక ఈ లెటర్లో చాలా క్లారిటీ ఇస్తాడు దేవుడు, చాలా క్లారిటీ ఇస్తాడు సంఘంలో. అందుకే క్రియలను గురించి చెప్తూ ఉన్నాడు. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువైనవిగా కనబడుతూ ఉన్నవి అని చెప్తూ, సో ఫస్ట్ పార్ట్ ఈ సంఘం మీద గుడ్ ఇంప్రెషన్, మంచి రిజల్ట్ కనబడుతుంది అని చెప్తూ, కానీ ఈ సంఘం మీద ఒక తప్పిదం మోపవలసి ఉన్నది అని చెప్తూ, ఏం తప్పిదమో చూద్దాం చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రిని నని చెప్పుకొనిచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఏమంటున్నాడు ప్రియులారా? ఈ సంఘంలో దేవుడు మోపవలసిన
ఆ సంఘం మీద మోపుతున్న తప్పు ఏంటి అని అంటే, తాను ప్రవక్త్రి అని చెప్పుకుంటుంది యెజబెల్. నిజముగా ప్రవక్త అయితే దేవుని మాటలు చెప్తాడు, దేవుని మార్గంలో నడిపిస్తాడు. కానీ ఈవిడ నేను ప్రవక్త్రిని అని చెప్తూ విగ్రహ ఆరాధన, విగ్రహములకు అర్పితమైన వాటిని తినమని, జారత్వము చేయమని నా దాసులకు బోధిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, సంఘంలో ఉంటూనే సంఘాన్ని తప్పుదోవ పట్టించే వ్యక్తి, మరియు సంఘంలో ఉంటూనే సంఘము పూర్తిగా వినాశనానికి గురి చేసే వ్యక్తి ఈ వ్యక్తి ఉంది, స్త్రీ. అలాంటి స్త్రీని మీ యొక్క సమాజంలో, మీ సంఘంలో ఉండనిచ్చారు అని చెప్తున్నారు. యెజబెలు అనగానే పరిచయం అక్కర్లేని పేరు ఇది, అవునా? పరిచయం కావాలా ఈవిడి గురించి? అవసరం లేదండి, తెలుసండి. పేరు బైబిల్లో ఎవరైనా ఈ పేరు పెట్టుకోకూడదు అలాంటి పేర్లు చెప్పండి అనగా ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది చెప్పండి. ఈ పేరు పెట్టకూడదు ఎవరికి కూడా అనే లిస్ట్ తయారు చేయండి అని అంటే ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే పేరు యెజబెల్. ఎందుకంటే బైబిల్ గ్రంథము కొద్దిగా తెలిసినా, పూర్తిగా తెలిసినా, ఎంతో కొంత తెలిసిన ప్రతి వారికి యెజబెలు అనగానే ఒక నాశనకరమైన, లేకపోతే ఈవిల్ ఫేస్ అనేది అందరికీ ఆటోమేటిక్ గా మనసులో పిక్చరైజ్ అయిపోతుంది. ఇక్కడ మనము ఆగి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఉండనిచ్చుట, అలాంటి స్త్రీని దగ్గర ఉండనిచ్చుట అనేది కాస్త చరిత్రలోనికి వెళదాం మనము. అంటే వెనక్కి వెళితే ఇలాంటి స్త్రీని ఉండనిచ్చింది ఎవరు? ప్రియులారా? కరెక్ట్. అది ఇప్పుడు ఆ సంఘం ఉండనిచ్చారని చెప్తున్నారు, కానీ నేను చరిత్రలో వెళ్తున్నాను. పాత చరిత్రలో ఈవిడను, యెజబెలును ఉండనిచ్చిన వ్యక్తి ఎవరు? ఆహాబు. ఎందుకనంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము, అసలు ఈవిడ ఎక్కడ ఆవిడ? యెజబెల్ అనే ఆవిడ ఫరో కాదు సిస్టర్. ఇవి ఎక్కడ ఆవిడ అనంటే, ఇక్కడ మనం వెంటనే ఎవరు ఉండనిచ్చారు, ఆమెను ఎవరు చేర్చుకున్నారు అని అంటే వెంటనే ఆహాబు అని చెప్పారు. ఆహాబు ఇశ్రాయేలీలకు రాజా, యూదులకు రాజా? ఇశ్రాయేలీలకు రాజు ఆహాబు. అయితే ఆహాబు ఉండనిచ్చాడు అనంటే, ఉండనివ్వడానికి మనము జనరల్ గా ఈ ఇశ్రాయేలీయులను అనేవారు తమ వంశాలలో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. జనరల్ గా వాళ్ళకి తెలిసింది, దేవుడు చెప్పింది కూడా అదే. దేవుడు క్లియర్ గా చెప్పాడు, మోయాబీయులైనా అమోరీయులైనా మీ సంఘంలో చేర్చుకోనకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్పాడు. అంటే అన్యులు, అన్య విశ్వాసులు, వీరిని మీ సంఘంలో చేర్చుకోనకూడదు అని చెప్పాడు. ఫస్ట్ పాయింట్. దాన్ని వదిలేసేసి ఈయన ఎవరిని చేసుకున్నాడంటే యెజబెలును చేసుకున్నాడు, స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈమె ఎక్కడ ఆమె అని అంటే సీదోనీయుల రాజైన యెజ్బయలు అనే ఆయన కుమార్తె. యెజ్బయలు అనే ఆమె కుమార్తె. ఇప్పుడు ఈవిడ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఈవిడ చాలా ఈవిల్ నేచర్ ఉన్నది అని చెప్పుకున్నాం. అంటే ఈమె స్వభావం మంచిది కాదు అని చెప్పుకున్నాం. ఈమె స్వభావం అనేది జనరల్గా ఆమె పెరిగిన వాతావరణం మట్టిది. ఎందుకనంటే ఆమె తండ్రి ఎవరు అని అంటే సీదోనీయులకు రాజు యెజ్బయలు. ఆయన రాజు మరియు యాజకుడు కూడా. ఆయన తన అన్నను చంపేస్తాడు సింహాసనం కోసం. సో సింహాసనము, అధికార దాహము కోసము ఏదైనా చెయ్యొచ్చు అని మెసేజ్ ఇచ్చే తండ్రి కడుపున ఎలాంటి కూతురు పుడుతుంది? ఏమి నేర్పించి ఉండవచ్చు ఆయనకి?
ఆమెకు ఆయన అధికారం కోసము ఏదైనా చేయొచ్చు. సో ఈయన యద్బయలు అనే ఆయన బయలుకు యాజకుడిగా ఉన్నాడు. ఆయన కూతురుని ఈ ఆహాబు గారు చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఈ ఆహాబు ఆమెను ఉండనిచ్చుకున్నాడు. అంటే ఒక రాణిగా తీసుకొని వచ్చాడు. రాణిగా తీసుకొచ్చిన స్త్రీ, ఇంటికి వచ్చిన స్త్రీ వంశాన్ని వృద్ధి పొందించాలా, నాశనానికి గురి చేయించాలా? జనరల్గా ఎవరైనా వంశాన్ని వృద్ధి పొందిస్తారా, నాశనం చేయిస్తారా? అంతేనా? వృద్ధి పొందిస్తారు. అయితే ఈమె చేసింది ఏంటి అని అంటే, ఈమె చేసింది తప్పేమి లేదు. తప్పంటే ఇన్ ద సెన్స్, ఆమె ఎవరి కూతురు? సీదోనీయుల రాజు అని యద్బయలు కూతురు, బయలుకు యాజకుడు ఆయన. అందుకనే ఈమె ఇక్కడికి వచ్చిన ఆహాబు దగ్గరికి వచ్చినప్పటికీ కూడా బయలు ప్రవక్తలని, అష్తారోతు ప్రవక్తలను ఆమె పెట్టి పోషిస్తూ యెహోవా ప్రవక్తలనే వారందరినీ కూడా చంపిస్తూ. ఇప్పుడు యెహోవానే దేవుడు, నేను తప్ప మీకు ఎవరు వేరొకడు ఉండకూడదు అని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయులు చాలా ఖచ్చితంగా ఈయనే మా దేవుడు, మిగిలిన వారిని లోపలికి రానియకూడదు అన్న ఖచ్చితత్వంతో ఉన్నడితే వీళ్ళు అసలు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైం సీదోనీయులు వాళ్ళ యొక్క యాంగిల్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. ఎందుకంటే ఆమె నమ్మిన సిద్ధాంతాన్ని ఆమె ఫాలో అవుతుంది. బయలే దేవత, ఆమె దేవత, యెహోవా దేవుడు కాదు అన్నట్లుగా అక్కడ వారందరినీ కూడా చంపిస్తుంది. అయితే ఆమెను గురించి రాయబడిన ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, 25వ వచనాన్ని గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయంగా ప్రవర్తించెను. చూడండి ఎంత ఆహాబు గురించి ఏ విధంగా రాయబడిందో చూడండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత, అంటే కుటుంబంలో భార్య ప్రేరేపణ ఏ విధమైన ఎలాంటి దారితీసిందో చూడండి. యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్నాడు. అమ్ముకునడం అంటే తన అధికారం మొత్తం తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడంటే యెజబెలు యొక్క చేతిలో పెట్టేశాడు. అధికారం మొత్తం నీదే, నేను రాజు అయినప్పటికీ, దో ఐఎమ్ ఏ కింగ్, ద కంప్లీట్ అథారిటీ ఈజ్ యువర్స్, నేను రాజు అయినప్పటికీ అధికారం మొత్తం నీదే అని చెప్పి తీసుకుని వెళ్ళి తను తాను అమ్ముకున్న వ్యక్తిగా తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టాడు కనబడుతుంది. ఇక ఆమె చేతిలో పెడితే ఆమె ఏం చేస్తుంది? యెహోవా ప్రవక్తలైన ప్రతి వారిని కూడా, కనపడిన వారిని చంపిస్తుంది. అయితే ఈ మనం 18వ అధ్యాయంలో వీళ్ళను బాగా ఎదిరించిన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆహాబుని గాని యెజబెలుని గాని. ఎవరా ప్రవక్త? ఏలియా గారు చాలా ప్రయత్నించారు ఈ వీళ్ళందరినీ అడ్డుకోవడానికి. 18వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కర్మేలు పర్వతం మీద జరిగిన సంఘటన మీకు గుర్తుంది కదా, జ్ఞాపకం ఉందా? అక్కడ 850 మంది ప్రవక్తలు వచ్చి బహుగా రోజంతా ప్రార్థించినా కానీ ఎవరు సమాధానం ఇవ్వరు. కానీ ఏలియా మాత్రము ఒక గుంట చేసి అక్కడ కట్టెలు పెట్టి వాటిని తడిపేసి దేవుణ్ణి ప్రార్థించగానే ఒక్కసారి అగ్ని వచ్చి దేవుని యొక్క ప్రసన్నత కనపడగానే అక్కడ ఉన్న ప్రవక్తలందరినీ కూడా ఏలియా చంపేయడము జరుగుతుంది. ఈ వార్త విన్న ఆహాబు యెజబెలుకు చెప్తాడు, వెళ్ళి ఇట్లా చేశాడు, ఈ విధంగా చేశాడు అని చెప్పేసి. ఈయన వెళ్ళి ఎవరికి రిపోర్ట్ చేస్తున్నాడు? తన భార్యకి రిపోర్ట్ చేస్తున్నాడు. ఏమని?
ఏలియా ఇలా అందరిని చంపేశాడు, ప్రవక్తలందరినీ అని చెప్పేసి. ఆమె వెంటనే ఏలియా మీద పగబట్టి ఏలియాను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏలియా పరిగెత్తి 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 వెళ్ళి ఒక చోట దాక్కుని ఉంటే ఏలియాకు దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే చూద్దాం, చూడండి. 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుందాం. 15, 16, 17 వచనాలు చదువుకుందాం. చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజయేలు ఖడ్గమును తప్పించుకుని వారిని యోహు హతము చేయును. యోహు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. చూసారా, ఇక్కడ ఏలియాకి చెప్తున్న మాట దేవుడు ఏంటి అని అంటే, ఒక 3 టాస్క్లను అప్పగిస్తున్నాడు, 3 పనులను అప్పచెప్తున్నాడు. ఏంటి 3 పనులు? ఎవరిని ఉద్దేశించిన ఈ పనులు తెలుసా మీకు? ఎవరిని ఉద్దేశించిన పనులు? ఏలియా గారికి 3 టాస్కులు చెప్తున్నాడు దేవుడు తెలుసండి. ఏం చెప్తున్నాడంటే, ముందు నువ్వు అరణ్య మార్గం గుండా వెళ్ళి సిరియా దేశం మీద హజయేలుకు పట్టాభిషేకం చేయము అంటున్నాడు. అలాగే ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడానికి నింషి కుమారుడైన యోహుకు పట్టాభిషేకము చేయుము. అలాగే నీకు బదులుగా ఎలీషాకు అభిషేకం చేయము అని అంటున్నాడు. ఇక్కడ ఈ 3 టాస్కులు దేనికో తెలుసా? దీన్నే త్రిముఖ వ్యూహము అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, 3 వైపులా బంధించేస్తున్నాడు దేవుడు. 3 వైపుల నుంచి ఒక ఉచ్చు బిగిస్తున్నాడు. ఎందుకు ఉచ్చు బిగిస్తున్నాడు అంటే, ఎవరి కుటుంబాన్ని నాశనం చేయడానికి అంటే ఆహాబు కుటుంబాన్ని నాశనం చేయడానికి ఉచ్చు బిగిస్తున్నాడు. ఆహాబు కుటుంబం చేసిన పనులను, యెజెబెలు చేసిన పనులను చూసి ఆహాబు నాబోతు అనే వ్యక్తి యొక్క పొలాన్ని ఆశపడటం కూడా జ్ఞాపకం ఉంది కదా మీకు? నాబోతు స్థలాన్ని ఆశపడటము, అది ఆయన ఇవ్వను అని అంటే ఈయన అలిగి పడుకోవటము, తన భార్య తనకు నచ్చ చెప్పాల్సింది పోయి తనకు ఇంకా విషయాన్ని నూరిపెట్టి, అది నువ్వు రాజువు, ఎలాగైనా నీ అధికారంతో అతను లాక్కోవచ్చు అని చెప్పేసి అబద్ధపు సాక్షులను పెట్టి రాళ్లతో అతనిని కొట్టి చంపిస్తే అతని రక్తము ఎక్కడ పడుతుంది అంటే యెజ్రెయేలు అనే భూభాగంలో పడుతుంది. ఆ రక్తము, నీతిమంతుల రక్తం ఏం చేస్తుంది చెప్పండి? దేవునికి మొరపెట్టుకుంటుంది, యెహోవాకు మొరపెట్టుకుంది. ఆ రక్తము యొక్క ఘోష దేవుడు విని వేయబోతున్న శిక్ష దానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడు తెలుసా దేవుడు? ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాడంటే, సిరియా మీద అప్పటిదాకా బెన్హెదదు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుని మార్చి హజయేలు అనే రాజుని పట్టాభిషేకం చెయ్యి అని చెప్తున్నాడు. ఎందుకంటే సిరియాకు ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంటది. సిరియా వాళ్ళకి ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధం జరుగుతుంటది. ఒక సందర్భంలో బెన్హెదదు అనే రాజు వచ్చి ఒక లెటర్ పంపిస్తాడు. ఎవరికి? ఆహాబు గారికి. ఏమని అనంటే, నీ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతిదీ నేను చేయిపెట్టి ఏది కావాలంటే అది ప్రతిదీ నాకు ఇచ్చేయాలి అని అడుగుతాడు. అడిగితే మొదట ఒప్పుకుంటాడు. తర్వాత అంటారు, మా సైనికులు వచ్చి వాళ్ళు కాలు పెట్టిన భూభాగం కానీ, వాళ్ళు కనపడింది కానీ, వాళ్ళకి ఇష్టమైన ప్రతిదీ తీసుకుంటామని అంటాడు. అప్పుడు ఈయనకి కొద్దిగా కోపం వస్తుంది. కోపం వచ్చి పెద్దలందరిని పిలిచి, చూసారా ఆ రాజు ఎట్లా అడుగుతున్నాడు అని చెప్పేసేస్తే, అప్పుడు ఒక ప్రవక్త వచ్చి ఈయనకు చెప్తాడు. ఏమనంటే, నువ్వు భయపడకు. ఆ ప్రవక్త పేరు తెలియదు, పేరు రాయబడలేదు. వచ్చి ఆహాబు గారికి చెప్తాడు, నువ్వు భయపడకు, నీ మీదకి వచ్చిన సిరియన్లు నిన్నేం చేయలేరు, వాళ్లే ఓడిపోతారని చెప్పి. నిజంగానే అలాగే ఆ సిరియా ఒక్క రాజు కాదు, అప్పుడు 30 రాజ్యాల వారిని కూడగట్టుకుని ఆయన వీడి మీదకి వస్తారు. ఆహాబ్ మీదకి వచ్చిన ఆ 30 మంది రాజులు తాగి గుడారాల్లో పడిపోయి ఉంటారు.
ఈ ప్రవక్త చెప్పిన విధంగానే సిరియా వాళ్ళంతా కూడా వెనక్కి పారిపోతారు. అందులో ఆ బెన్హదదు కూడా పారిపోతాడు వెనక్కి. పారిపోయి ఒకసారి రివ్యూ చేసుకుంటారు. ఎందుకు మనం అసలు ఓడిపోతున్నాము, ఎందుకు ఓడిపోతున్నాము అని అంటే అప్పుడు ఒక వ్యక్తి అంటాడు ఏమనంటే, వారి దేవతలు కొండ దేవతలు, అందుకనే మనము ఓడిపోతున్నాము. వారి దేవతలు అంటే ఇశ్రాయేలీయుల దేవతలు లేక దేవుళ్ళు కొండ దేవతలు, అందుకనే మనం ఓడిపోతున్నాము. ఇక్కడ ఇశ్రాయేలీయులకు క్యాపిటల్ సిటీ ఏంటి చెప్పండి? కాదు, షోమ్రోను. షోమ్రోన్ ఎక్కడుంది? షోమ్రోన్ అనేది ఆ పేరు ఎలా వచ్చిందని చెప్పాను జ్ఞాపకం ఉందా మీకు? ఎస్, షెమెరు అనే వ్యక్తి దగ్గర, ఒమ్రి అనే రాజు షెమెరు అనే వ్యక్తి దగ్గర కొన్ని మణుగులు వెండి ఇచ్చి ఒక కొండను కొంటాడు. అది ఆయన పేరు మీద పెట్టాలని చెప్పేసి షోమ్రోను అని పేరు పెడతాడానికి. సమరయ అంటారు, షోమ్రోను. సో ఇది కొండ ప్రాంతం, కొండ. సో వీళ్ళ అపోహ ఏంటంటే యెహోవా అనే దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాదు. అంటే కొండల మీద యుద్ధం చేశాం కాబట్టి ఓడిపోయాం మనము, అదే లోయలో యుద్ధం చేస్తే గెలుస్తాము అని చెప్పి ఈసారి వాళ్ళ మీద యుద్ధం చేద్దాము అని అనుకుంటారు. ఈ మాట కూడా వచ్చిన ప్రవక్త ఆహాబుతో చెప్తాడు. ఏమని? వాళ్ళు అనుకుంటున్నారు సిరియన్లు, యెహోవా కొండలకే దేవుడు, లోయలకు కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయిన వీరు మరొక సంవత్సరంలో మరలా నీ మీదకి వస్తారు, అప్పుడు కూడా నువ్వే గెలుస్తావు అని చెప్తారు. సో ఈసారి వచ్చినప్పుడు వీళ్ళు లోయలో యుద్ధం చేస్తారు, కొండ మీద కాదు. అఫెకు అనే లోయలో యుద్ధం చేస్తారు. ఆ అఫెకు అనే లోయలో కూడా వీళ్ళు ఓడిపోయి వెళ్ళిపోతారు. సో ఇది ఎందుకు చెప్పారంటే మీకు, సిరియన్లు ఎప్పుడు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తూ ఉంటారు, దాన్ని ఎప్పుడైతే ఆక్రమించుకోవాలి పూర్తిగా అని చెప్పేసి. ఇప్పుడు ఆహాబును మట్టు పెట్టాలి, అతని కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలి అని అంటే సిరియాలో ఒక రాజు, బలమైన రాజు ఉండాలి. అందుకని బెన్హదదును తీసేసి హజయేలుకు నువ్వు పట్టాభిషేకం చెయ్యి అని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఏలియా గారికి చెప్తున్నాడు. అది ఒక పని. రెండో పని ఏంటి? ఇశ్రాయేలీయుల మీద రాజుగా యోహుకు పట్టాభిషేకం చెయ్యి అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా యోహును పట్టాభిషేకం చెయ్యి అంటున్నాడు. ఏ సందర్భంలో అంటున్నాడు అంటే అప్పటికి రాజు ఆహాబు ఉన్నాడు. అంటే ఆహాబును నాశనం చేయటానికి, ఆహాబును నేను ఎడబాశాను అని చెప్పడానికి గుర్తుగా నువ్వు వెళ్ళి తైలం తీసుకొని అతని మీద అభిషేకం చేసిన ద్వారా అతడు రాజు అవుతాడు, అప్పుడు ఆహాబు కుటుంబాన్ని నాశనం చేస్తాడు అన్నట్లుగా ఆయన చేయమంటున్నాడు. తర్వాత ఏలియా, నువ్వు చేయవలసిన టాస్క్ ఇంతటితో అయిపోయింది, అందుకని నీకు బదులుగా ఎవరిని అభిషేకం చేయమంటున్నాడు ప్రవక్తగా ఉండడానికి? ఏలియా తర్వాత వచ్చిన శిష్యుడు ఎవరు? ఎలీషా గారు. సో ఇప్పుడు దేవుడు చెప్తున్న ప్లాన్ ఏంటంటే, సిరియా రాజు యుద్ధం చేస్తే ఆహాబుని చంపేస్తాడు. సిరియా రాజు దగ్గర మిస్ అయ్యాడు అని అనుకుంటే యోహు చంపేస్తాడు. యోహు దగ్గర కనుక మిస్ అయ్యాడంటే ఎలీషా చంపేస్తాడు. సో ఎటు తప్పించుకోవడానికి లేకుండా ఆ కుటుంబాన్ని మొత్తం బంధించేస్తున్నాడు దేవుడు. అర్థమైందా ఈ పాయింట్ మీకు? క్లియరా? సో ఒకటి సిరియా రాజును పెట్టాడు, రెండవది యోహు అనే రాజుగా పైకి తీసుకొస్తున్నాడు, మూడవది ఎలీషాను ప్రవక్తగా ఉంచుతున్నాడు. ఎందుకంటే ఏలియా పారిపోతూ ఒక నది దగ్గరికి వచ్చి, ఒక వాగు దగ్గరకు వచ్చి పడిపోయి, చాలు ఇక నేను నా పితరుల కంటే నేను చాలా ఎక్కువ చేశాను, నన్ను ఇక తీసుకో దేవుడా అని చెప్పి దేవుడికి మొరపెట్టుకుంటాడు. ఇక దేవుడు మొర విని కూడా ఒక రకంగా నీ టాస్క్ ఇంతవరకు ఓకే, ఇంతవరకు అయిపోయింది, నీ తర్వాత నేను ఎన్నుకోబోయే వ్యక్తి అని చెప్పి ఎలీషా గారిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే యోహుకు పట్టాభిషేకము చెయ్యి అని ఏలియా గారికి చెప్పారు కానీ అతనికి పట్టాభిషేకం చేసేది మాత్రము ఎలీషా శిష్యుడు. ఎలీషా ఒక శిష్యుడిని పంపించి, నువ్వు వెళ్ళి యోహుకు పట్టాభిషేకం చేసిన తర్వాత ఈ మాటలన్నీ చెప్పు అని చెప్పి పంపిస్తాడు. ఏ మాటలు చెప్పమంటాడు జాగ్రత్తగా మనం గమనిద్దాం. 2వ రాజుల గ్రంథము 10వ అధ్యాయం గమనిద్దాం.
రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము నేను చదువుతున్నాను, గమనించండి. 5, 6 వచనాలు, 7 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు అతడు అధిపతి నీకు ఒక సమాచారం తెచ్చుతానని చెప్పగా, యోహు ఇందరిలో అది ఎవరినని కూర్చున్నదని అడగగా, అతడు అధిపతి నిన్ను కూర్చున్నది అనెను. అందుకు యోహు లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనుడైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తుని చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టియు, యెజబేలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. యోహుకు పట్టాభిషేకం చేపిస్తూ ఆ వ్యక్తి ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, నా ప్రవక్తలను చంపిన యెజబేలును అలాగే ఆహాబు కుటుంబీకుల మొత్తాన్ని ఎవ్వరిని ఉంచకుండా నాశనం చెయ్యి అని చెప్తూ ఏమంటున్నాడో చూడండి. ఆహాబు సంతతి వారిని అందరినీ నశింతురు, అల్పులనేమి గనులనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలనం చేయము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును అంటూ ఏమంటున్నాడు చూడండి. యెజబేలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. యెజబేలుకి అయిపోయే శిక్ష చెప్తున్నాడు దేవుడు. యెజబేలుకి అయిపోయే శిక్ష చెప్తున్నాడు. ఆమె పాతి పెట్టబడక కుక్కలు ఆమె రక్తాన్ని నాపుతాయి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, నాబోతు యెజ్రెయేలులో చనిపోయినప్పుడు అక్కడ ఆ రక్తము మొరపెట్టుకుంది. అంత ఘోరమైన పాపం చేసింది ఈమె. దేవుని దృష్టికి బహుచెడుతనం జరిగించి భర్తను కీలుబొమ్మలా చేసి ఆడించింది. భర్తను మంచి మార్గంలో నడిపించడం పోగా హేయమైన క్రియలు చేస్తూ బయలుదేవతలను వాటి యొక్క బలిపీఠాలని కట్టిస్తూ ఇంత ఘోరమైన క్రియలు చేస్తూ ప్రవక్తలను చంపిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు యేహూ అనే వ్యక్తిని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పంపిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ కుటుంబానికి జరిగిన లాస్ కనుక మనం చూస్తే, ఆహాబు ఎలా చనిపోతాడు? ఆహాబు జ్ఞాపకం ఉందా? ఆహాబు ఎవరి మీద యుద్ధం చేస్తూ? సిరియా మీద యుద్ధం చేస్తూ, యెహోషాపాతుతో కలిసి సిరియా మీద యుద్ధం చేస్తూ, అందులో ఒక భటుడు తను చూడకుండానే ఏదో సూచాయిగా వేస్తే అది వచ్చి ఆయన తగులుతుంది. అప్పుడు మారువేషంలో ఉంటాడు ఆహాబు. ఎన్ని వేషాలు మార్చినా దేవుని దృష్టి నుంచి తప్పించుకోలేడు. అది తగిలి అతను చనిపోతాడు. అతన్ని రథంలో తీసుకొని వెళ్ళి ఆ భటుడు ఎవరైతే ఉన్నారో రథాన్ని నడిపించే వ్యక్తి ఆ రథాన్ని తీసుకుని వెళ్ళి ఆ రథాన్ని కడుక్కుందామని వాటర్లో కడుగుతున్నప్పుడు కుక్కలు రక్తాన్ని నాపుతాయి. ఆహాబు చనిపోతాడు. ఆహాబు తర్వాత ఇప్పుడు యెజబేలు ఉంది. యెజబేలును చంపడానికి ఇక యోహు ఇక్కడికి వచ్చేస్తున్నాడు షోమ్రోను పట్టణానికి. వస్తుంటే ఈవిడ ఆ స్థితిలోనూ కూడా చక్కగా అలంకరించుకొని, చక్కగా నగలు పెట్టుకొని, మొహం మీద మేకప్ వేసుకొని రెడీ అయ్యి వచ్చే యోహుకు ఎదురుగా వెళ్ళి అతన్ని కూడా మెస్మరైజ్ చేయాలి, అతన్ని కూడా ఆకట్టుకోవాలి అని చెప్పేసి ఆమె ఈయన మీద ఒక ప్రయోగం చేస్తుంది. చూద్దాం అన్నమాట. రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 31వ వచనాన్ని చూద్దాం. యేహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యేహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానిని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను
గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానము చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞేయగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. చాలా చూసారా ఎలాంటి చావు జరిగిందో. ఆమె రక్తాన్ని కుక్కలు నాకినయి. ఈయన కొద్దిగా యోగు కొద్దిగా జాలిపడ్డాడు. ఆమె రాణి కదా, ఎలా ఏమైతేనేమి, ఈయన తన యజమాని భార్య, ఆమె రాణి కదా, ఆమెను చక్కగా పాతి పెడదాము చూడండి అని అంటే పాతి పెట్టడానికి ఏం మిగలలేదు, అక్కడ ఏమీ మిగలలేదు. కుక్కలు ఆమె రక్తాన్ని నాకినాయట. సో పాతి పెట్టడానికి ఏమీ కనపడలేకుండా అంత భయంకరమైన చావు ఆమెకు కలిగింది. సో యెజబెలు వంటి స్త్రీలో ఉన్న లక్షణాలు మనం కనుక చూస్తే, ఒకటి భర్తను లేక తన తోటి ఉన్న వారిని తప్పుడు మార్గంలో నడిపించే స్త్రీ సంఘంలో ఉండటం చాలా ప్రమాదకరం. భర్తను ఓదార్చాలి, తప్పు మార్గంలో ఉంటే సరిదిద్దాల్సిన వ్యక్తిగా ఉండాలి. కానీ ఈమె అధికార దాహము చూపించాలి, అధికారంతో ఉండాలి అని అధికార దాహం చూపించే స్త్రీగా కనబడుతుంది. మూడవది ప్రమాద స్థితిలో ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్న చాకచక్యం చేత, చాతుర్యం చేత జనులను ఆకట్టుకొని వారిని గుప్పిట్లో ఉంచుకోవాలనే తత్వం ఈమెది. మరియు ప్రవక్తలు, యెహోవా ప్రవక్తలని పిలువబడే వారిని వారందరినీ కూడా చంపి వారిని ప్లస్ అన్యాయస్తులు, అన్యాయంగా ఒకరి సొమ్మును ఆశించటము అనేది యెజబెలులో ఉన్న లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఎంత ప్రమాదకరమైనవి. ఒకరి సొమ్మును ఆశించడం కానీ, భర్తను సరైన దారిలో నడిపించలేకపోవటం కానీ, భర్త వలన ఒక తప్పు జరిగింది, సరిదిద్దడానికి మేము ముందుండాలంటారా, ముందుకు రావాలా లేదా? ఇలాంటి సందర్భమే ఒకటి జరుగుతుంది దావీదు గారి విషయంలో. ఆ స్త్రీ అయితే వెంటనే తప్పుదిద్దుకోవడానికి చాలా హుటాహుటిన పరిగెత్తుకొని వెళ్ళి తప్పును సరిదిద్దుతుంది. అబీగైలు. ఆ స్త్రీకి ఈ స్త్రీకి ఎంత తేడా చూడండి. తన భర్త మూర్ఖుడే, తప్పు చేశాడు, కానీ అతని తప్పిదమును సరిదిద్దటానికి తాను దావీదుని కలుసుకోవడానికి వెళ్ళిందట. వాళ్ళకి కావాల్సిన అన్ని తీసుకెళ్ళి పరిచర్య, ప్రేమ, సహనము అన్నీ కనపడినాయి ఆ స్త్రీలో. పరిచర్య చేసింది, సహనంతో ఉంది, అలాగే ప్రేమ చూపించింది, అలాగే క్రియలు, విశ్వాసంతో ఉన్న క్రియలు, ఇవన్నీ కనపడుతున్నాయి ఆమె దగ్గర. ఈ స్త్రీలో, యెజబెలు అనే స్త్రీలో అలాంటివన్నీ ఏమీ లేవు. అధికార దాహం కనబడుతుంది, వీటిలను ఆకర్షించే ఒక లక్షణం కనబడుతుంది, దేవుని బిడ్డలను చంపాలి అనే ఒక దుష్టమైన స్వభావం కనబడుతుంది. భర్తను మంచి మార్గంలో నడిపించకపోగా చెడు మార్గంలో నడిపించేదిగా కనబడుతుంది. దాని వలన జరిగిన పర్యవసానం ఏంటి ప్రియులారా? ఆహాబు చనిపోయాడు, ఈమె చనిపోయింది. ఇప్పుడు చూడండి, సరే రాజుల్లో జనరల్గా రాజు చనిపోతే తర్వాత వారి కుమారులు వస్తారు కదా, కానీ ఇక్కడ చూడండి యోహుకి ఇచ్చిన టాస్క్ను యోహు ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నాడో. షోమ్రోనులో ఆహాబుకు 70 మంది కుమారులు ఉంటారు. ఎంతమంది అండి? 70 మంది కుమారులు ఉంటారు షోమ్రోనులో. ఈ 70 మంది కుమారులు పెంచిన పెద్దలకు యోహు లెటర్ పంపిస్తాడు. లెటర్ పంపించి మీరు రేపటికి బ్రతికుండాలంటే మీరు పెంచిన ఆ పిల్లలను, వారి తలలు నరికి ఆ తలలని గంపలో పెట్టి రేపు ఈ టయానికి ఇక్కడ ఉండాలి అని. ఎవరి కుమారుల్ని? ఆహాబు కుమారు. ఆ పెద్దలు నిజంగానే భయపడి ఇప్పుడు ఈయనే కదా రాజు, అందుకని చెప్పేసి వెంటనే చేయాలని చెప్పేసి ఆ 70 మంది కుమారుల తలలు నరికించి వాటిని గంపల్లో పెట్టి తీసుకొని వచ్చి గంపలన్నీ అక్కడ యోహు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ తీసుకొచ్చి ముందు పెడతారు. కుప్పలు అక్కడ పడుంటాయి. చూద్దాం ఆ మాట చూడండి. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులో నుండి అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి
రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమాని మీద కుట్ర చేసి అతనిని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒక్కటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పెను. యెహోవా ద్వారా సెలవిచ్చాడు ఈ మాట. యెహోవా ద్వారా సెలవిచ్చాడు ఈ మాట. అందుకే ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరాయి. కుటుంబం అంతా నాశనం అయిపోయింది. యెజబేలు రక్తం కుక్కలు నాకినాయి. అహాబు కుమారుల్లో ఎవ్వరూ మిగలలేదు. అల్పులేమి, గనులేమి, కుటుంబంలో ఉన్న వారసులు ఎవ్వరూ మిగలకుండా పూర్తిగా నాశనం అయిపోయారు. కేవలం ఒక స్త్రీ వలన. ఇట్ వాజ్ ఎ రాంగ్ చాయిస్. ఆయన వివాహం ఆడటానికి ఎన్నుకున్న స్త్రీ ఎలాంటిది అయ్యిందో చూడండి. వచ్చిన స్త్రీ జీవితంలో వంశాభివృద్ధి చేయాల్సింది పోగా తన వంశాన్ని మొత్తాన్ని సమూలంగా నాశనం చేసింది. ఈయన చేసుకున్నా కానీ వివాహం అధికారం తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టడము ఇంకా దారుణం. ఇప్పుడు ఆమె ఆడినట్టు ఆడాల్సి వస్తూ ఉన్నది. తనను తాను అమ్ముకునే వ్యక్తిగా చరిత్రలో ఉండిపోయాడు. అలాంటి వ్యక్తి, అలాంటి రాజుకు ఒక రాజు లేడు అని అహాబుకు ఒక స్టాంప్ పడిపోయాడు. అహాబును ఒకప్పుడు సిరియల నుంచి దేవుడు తన ప్రవక్తను పంపించి కాపాడాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా అఫెకు లోయలో కాపాడుతానని మాటిచ్చాడు కాబట్టి కాపాడాడు. ఎన్ని అద్భుత కార్యాలు చూసిన ఈ వ్యక్తి, దేవుని ప్రవక్త చెప్పిన ప్రకారం జరుగుతున్నది. ఈ వ్యక్తి ఏలియా వచ్చి కరువు వస్తుంది, వర్షం పడకుండా కరువు వస్తుందని చెప్పినప్పుడు కరువు వచ్చింది. అది చూసి కూడా ఈయన విశ్వసించకుండా తన భార్య చెప్పిన ప్రకారము బయలు ప్రవక్తలను పెట్టి పోషించడము, అలాగే వాటికి బలిపీఠాలు కట్టించడము, ఇవన్నీ చేయడం వల్ల తన యొక్క వంశం మొత్తం నాశనం అయిపోయింది. ఎవ్వరూ మిగలకుండా ఉండిపోయారు. సో యెజబేలు వంటి స్త్రీ సంఘానికే కాదు, కుటుంబానికి కూడా ప్రమాదమా కాదా? ప్రమాదం, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం ఇలాంటి వ్యక్తుల. అందుకే ఆమె పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఎవరునూ ఆ పేరు పెట్టుకోదగినది కాదు అని చెప్పేసి. కానీ ఆమె రాణి, అప్పుడు రాణి అయినప్పటికీ గుణంలో రాణి కాదు, అధికారంలో రాణి అంతే. తన తండ్రి చేసిన మార్గాన్ని, తండ్రి ఎలాంటాడో లైక్ ఫాదర్ లైక్ డాటర్ అన్నట్టు ఆ తండ్రి ప్రకారమే ఏమి కూడా నడుచుకుంది. అధికారం కోసం ఏమైనా చేయొచ్చు. తమకు అధికారం ఉందని నిరపరాధి అయిన నాబోతుని చంపించేసింది. సో దానిని బట్టి పూర్తిగా నాశనానికి గురైంది. సో అందుకే దేవుడు అంటున్నాడు, ఇలాంటి స్త్రీలను మీరు ఉండనిచ్చారు సంఘములో. ఉండనివ్వటం అనేది ఎంత ప్రమాదము, ఉండనివ్వటం అనేది ఎంత ప్రమాదం అని అంటే అది మొత్తాన్ని నాశనం చేసే దారికి తీసుకెళ్తుంది అన్న సంగతిని మీకు తెలియట్లేదు. మీరు గమనించారు లేదు, కొంతమంది వ్యక్తుల వలన సంఘం మొత్తం కూడా నాశనమయ్యే స్థితికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? అవునండి. కొన్ని వ్యక్తుల వలన, వాళ్ళ రాజకీయాల వలన, వాళ్ళ అధికార దాహం వల్ల, ఇందులో కూడా చర్చిలో చాలా పాలిటిక్స్ ఉంటాయండి. సంఘాల్లో అధికారం మాకివ్వలేదని, మాకు పెద్దపీట వేయలేదని, ఎప్పటి నుంచో వస్తున్న సీనియర్లు మేము జూనియర్లకు పాటలు పాడటానికి అవకాశాలు ఇస్తున్నారని, ఇలాగా రకరకాల వాటిలో చాలా పాలిటిక్స్ ప్లే చేసుకుని కొన్ని సంఘాలు కూడా నాశనమైన స్థితిలో ఉంటాయి. అందుకే సంఘములో ఎటువంటి స్త్రీ ఉండకూడదు? యెజబేలు వంటి స్త్రీ సంఘంలోనే కాదు, సమాజంలోనూ అలాగే కుటుంబంలో కూడా ఉండకూడదు. కుటుంబంలో కూడా ఉండనివ్వకూడదు. అలాంటి స్త్రీని మీరు ఉండనిచ్చారు అని చెప్పేసి ఈ తుయితైరా సంఘంలో ఉన్న వారికి దేవుడు చెప్తున్నమాట. ఆమె చేస్తున్న పనేంటో కూడా చెప్తున్నాడు దేవుడు. జారత్వం చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మోసం చేసే లక్షణాలు ఆమెకున్నాయి. మారు మనసు పొందడానికి నేను అవకాశం ఇచ్చాను ఆమెకి. మారు మనసు పొందడానికి ప్రతి వారికి అవకాశం ఇస్తాడు దేవుడు. బట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎవరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు, ఎవరు దానికి ఆయన వైపు తిరుగుతారు. ఈమెకు కూడా టైం ఇచ్చాడు. ఇలాంటి స్త్రీకి కూడా దేవుడు సమయం ఇచ్చి టైం ఇచ్చాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఆమె జారత్వాన్ని విడిచిపెట్టదు, మారు మనసు పొందనొల్లదు.
అలాంటి స్త్రీలను మీ సంఘాల్లో ఉండనివ్వకూడదు అన్నట్లుగా చెప్తూ, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, మరి పిల్లలను నిశ్చయంగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొను. అంతరింద్రియాలను అంటే మన అంతరంగంలో జరిగే వాటిని కూడా తెలుసుకోగలిగిన శక్తి దేవుడికి ఉంది. మన మనసులో జరిగే తలంపులను, మనం అనుకునే ఆలోచనలను ఇవన్నీ కూడా తెలుసుకోగలిగిన వ్యక్తి దేవుడు. మనం పక్కవారికి చెప్పకపోవచ్చు, మనం ముభావంగా ఉన్నాము కానీ సంతోషం నటిస్తున్నాము, మొహానికి రంగు పూసుకొని నవ్వును నటిస్తున్నాము కానీ హృదయం అందు ఎంతో బాధపడుతూ ఉన్నాము. దేనిని బట్టి నువ్వు విచారిస్తున్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ మనసులో ఉన్న మాట నీ నోటికి రాక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. ఎట్టి తలంపులు నువ్వు కలిగి ఉన్నావు. నరుడు హృదయము బాల్యము నుంచి చెడ్డది అని చెప్పి రాయబడు. సో నరుడు హృదయాలను, వారి ఆలోచనలను, అంతరింద్రియాలను బాగా ఎరిగిన దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. ఇది అందుకని నేను ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్, ఎందుకు క్రియలు 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 అని చెప్తున్నాడంటే, క్రియకు తగ్గ ఫలితము మనకు రాబోతున్నది. క్రియకు తగ్గిన ఫలితం మనకు రాబోతుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడు వస్తుంది ప్రియులారా? తీర్పు సమయంలో. ప్రకటన గ్రంథం మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనము ధవళ సింహాసనము, ధవళమైన మహాసింహాసనము దాని యందు మనం నుంచున్నప్పుడు, ఇట్ వాజ్ జడ్జిమెంట్ డే. చూడండి 12వ వచనము 13వ వచనాన్ని గమనిద్దాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి తిని. ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ వైట్ థ్రోన్ ఆర్ జడ్జిమెంట్ థ్రోన్. ఆ యొక్క సింహాసనం ముందు ప్రతివారు నుంచవలసిందే, గొప్పవారేమి అల్పులేమి ప్రతివారు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మృతులైన వారికి తీర్పు అంటే మృతులైన వారు లేస్తున్నారు. లేచి అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ జరగబోతుంది. అప్పుడు కొందరు నిత్యులగుటకు, కొందరు హేయులగుటకు, తీర్పు పొందుటకు జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ రాయబడింది. క్రియల చొప్పున తీర్పు పొందిరి. సముద్రము తనలోనున్న మృతులను అప్పగించెను, మరణము పాతాళలోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము 2వ మరణము, సెకండ్ డెత్ అనేది 2వ మరణము. ఇక్కడ మనం భౌతికంగా మరణించినప్పటికీ అక్కడ 2వ మరణం ఉంటుంది, అది నరకము అని చెప్పి మనకు కనబడుతుంది. అయితే జీవగ్రంథంలో ఎవరైతే పేర్లు ఉంటాయో వారికి 2వ మరణము పైన అధికారం ఉంటుంది. 2వ మరణానికి వారి మీద ఎట్టి అధికారము ఉండదు అని చెప్పి క్లియర్గా రాయబడి ఉంటుంది ప్రియులారా. సో క్రియలను బట్టే మన ఫలితం ఉంటుంది అని చెప్పి, అందుకే సంఘానికి చెప్తున్న మాటే కాకుండా మనకు కూడా మన క్రియలు ఎట్టివో మనము జాగ్రత్తగా గమనించుకోవాలి, జాగరూకతతో ఉండాలి. ఎట్టి క్రియలలో మనము పాలివారమై ఉంటున్నాము, చీకటి సంబంధికులుగా ఉంటున్నామా, వెలుగు సంబంధికులుగా ఉంటున్నామా? మన క్రియలు దేవుని ఆయాసపరిచేవిగా ఉన్నాయా, ఆనందపరిచేవిగా ఉన్నాయా? మన క్రియలు విశ్వాసంతో కూడినవై ఉన్నాయా, లేక విశ్వాసం లేనివై ఉన్నాయా? మన క్రియలు సహనంతో కూడి ప్రేమపూర్వకంగా ఉన్నాయా, లేక కేవలము నటించేవిగా ఉన్నాయా? పైకి నటించి పైకి చక్కగా అలాగాది సిస్టర్, ఇలా సిస్టర్, ఇలా బ్రదర్, అలా బ్రదర్ అని పక్కకి వెళ్ళగానే వీడి బొంద, వీడన్నీ ఏ మాటలే చెప్తాడు కానీ వీడు ఏది మంచి చెప్పడు అని అనుకోవటం. మనిషి ముందు మనిషి మాట, వెనక్కి లేక వెనక మాట. సో నటిస్తూ ఉన్నాయా నీ క్రియలు? నటింపు జీవితం ఉందా? అలాంటి క్రియలకు తగ్గిన ఫలితమును నువ్వు అనుభవించబోతున్నావు అని చెప్పి దేవుడు చెప్తున్న మాట చూడండి. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అయితే తుయితరాలో కడమ వారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, మీపైన మరి ఏ భారము పెట్టను, మీపైన నేను ఏ భారము పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. ఏమి మీరు కలిగి ఉన్నారు? దేనిని గట్టిగా పట్టుకొని ఉండమంటున్నాడు దేవుడు 2వ రాకడ వరకు?
ఏం కలిగి ఉన్నారు మీరు? క్రియలు, ప్రేమ, విశ్వాసం, ఎస్, ఆ పరిచయం. 5 లక్షణాలు మీరు కలిగి ఉన్నారు. వాటిని మీరు నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకొనుండండి. వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ కీప్ హోల్డ్ ఆఫ్ ఇట్. వాటిని మీరు గట్టిగా పట్టుకొనుండండి. ఏమేంటో ముందే చెప్పాడు దేవుడు. క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనం. ఈ 5 మీరు ఇక ఇంతకన్నా మీ మీద భారం పెట్టను. ఈ 5 మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు. వీటిని మీరు అంతం వరకు, నేను వచ్చేంత వరకు గట్టిగా పట్టుకొని ఉండండి. దేనిలోనూ మీరు జారిపోవద్దు అని చెప్తూ చక్కగా కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు, మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చేదను అని చెప్తూ సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్తాడు. సో మీరు ఏవైతే కలిగి ఉన్నారో వాటిని గట్టిగా పట్టుకోండి. అయితే వారికి నేను ఏలే అధికారం ఇస్తాను అని అంటున్నాడు. 1000 ఏళ్ల పరిపాలనలో మనము ప్రభుతో కూడా పరిపాలిస్తాం. సో పరిపాలించే అధికారం ఇవ్వబడుతూ ఉంది ఇట్టి క్రియలను కలిగి ఉన్న సంఘం వారికి. మనము సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఎత్తబడినప్పుడు దేవుడు మనకు అమూల్యమైన మన దేహము కానీ లేకపోతే తిరిగి మనకు ఆయన నిత్యజీవం ఇచ్చే ముందుగా ఆయనతో పాటు సహవాసంతో ఉండడానికి, అధికారం చేయడానికి మన క్రియలను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఎట్టి క్రియలు ఉన్నాయో క్రియలను బట్టే ప్రతిఫలం కూడా ఉంటుంది అని చెప్పి ఆ సంఘం వారికి చెప్తూ ఆయన చెప్తున్న మాట, అధికారం ఇస్తాడు. అధికారం అనేది ఉన్నా లేకపోయినా క్రియలను బట్టి మనం పొందే ఫలితం, గొప్ప ఫలితం ఏంటంటే దేవునితో సహవాసము, దేవునితో కూడి మనం ఉండటము. ఎంత గొప్ప భాగ్యం అది, ఎంత గొప్ప భాగ్యం అది. ఏదైనా తోటలో ఉన్న ఆదాముకు ఆ భాగ్యము విడిచిపెట్టేశాడు. వారు చేసిన తప్పిదాన్ని బట్టి వారు వేరైపోయారు. అప్పుడు ఏర్పడిన అగాధము, దేవునికి మన మధ్య వచ్చిన డిఫరెన్స్ ఇప్పటి వరకు పూడ్చడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. కేవలం మనం ప్రభు అయిన క్రీస్తు తప్పితే. ఆయన తన ప్రాణం పెడితేనే కానీ తిరిగి తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం కనబడలేదు. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణమును పెట్టి తండ్రి వద్దకు చేర్చుటకు మార్గాన్ని సరళం చేసి అన్యులకు కూడా రక్షణ భాగ్యాన్ని అందించి, అది మీ క్రియల చొప్పున మీరు విశ్వాసులుగా తీర్చిదిద్దబడలేరు, నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేరు అని చెప్పేసి ఆయన తన ప్రాణాన్ని పెట్టి చిందించిన రక్తంతో మన పాపములను కడుగువేయడం చేసి నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. సో ఈ సంఘానికి, తుయితైరాలో ఉన్న సంఘానికి దేవుడు చెప్తున్న మాట, ఆ సంఘానికే కాదు మనకు కూడా మన క్రియలు, మన ప్రేమ, మన విశ్వాసము, మన పరిచర్య, సహనము, ఇవి మనము కలిగి ఉన్నామా అని మనం ప్రశ్నించుకుంటే మన క్రియలు, కడమ క్రియలు ఇంకా ఎక్కువగా ఉండాలి అన్నట్లు, అట్ ద సేమ్ టైం మనకు కలిగి ఉన్న వీటన్నిటిని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి దేవుని యొక్క 2వ రాకడ వరకు. అప్పుడు మనకి దేవుడు అధికారం ఇస్తానంటాడు, వేకువ చుక్కను ఇస్తాను అని చెప్తున్నాడు. సో సంఘాలతో ఆత్మ చెప్తున్న మాట, చెవిగలవాడు వినుగాక. నీకు చెవులు గనక ఉంటే అది విన్నదాన్ని గ్రహించిన దాన్ని నువ్వు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు. అప్పుడు నీ క్రియలు దేవునికి ఆమోదయోగ్యమైనవిగా ఉంటాయి అని చెప్పి ఆ సంఘానికి చెప్తున్నాడు. నేను మొదలే చెప్పాను, ఈ సంఘానికి యోహాను పత్రిక రాసినప్పటికీ 7 నక్షత్రములను తన చేతిలో పట్టుకొని ఉన్న ప్రభు అయిన క్రీస్తు చెప్తున్న మాటలు ఇవి. క్రీస్తు సంఘానికే కాదు, ఈ రోజున మనతో కూడా చెప్తున్న మాటలు ఇవి. సో వీటిని మనం జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని దాని ప్రకారం మన జీవితాలను కట్టుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా ముగించుకుందాం.